हरिः ब्रह्मा विष्णु गरार्देवो महेश्वरः परसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ డాక్టర్ ఇక్కడ తారీఖు చెప్పాలి కదా, 14/10/2025 మంగళవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకున్నది. ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము నిర్వహింపబడుచున్నది. ఈ కార్యక్రమమునకు హాజరైన వారందరికీ స్వాగతం, అందరకు నమస్కారం. మనం గ్రహ శిఖర స్థానాలకు సంబంధించిన విషయాలు చెప్పుకోబోతున్నాం. మౌంట్ ఉబ్బెత్తుగా ఉండి ఎపెక్స్ సెంటర్లో ఉండి జూపిటర్ ఫింగర్ స్ట్రాంగ్ గా అరచే రంగు పింక్ లేక రెడ్ కలర్ లో ఉంటే జూపిటర్ మౌంట్ ప్రిడామినెంట్ గా ఉందని, అందువలన అతనిని జూపిటేరియన్ అని పిలువవచ్చునని చెప్పుకోవచ్చు. పరిశుభ్రతకు మారు పేరు ఆర్సాల్ బెలాగో. ఆర్సనిక్ ఆల్బం పరిశుభ్రతకి ఎలాగా మారు పేరుగా ఉందో అట్లాగా జూపిటేరియన్ కూడా పరిశుభ్రత ప్రాముఖ్యత ఇస్తాడు. అపరిశుభ్రత, మొండివాదన సల్ఫర్ యొక్క ముఖ్య లక్షణంగా ఉంటుంది. అలాగే జూపిటేరియన్ యొక్క ముఖ్య లక్షణములు యాంబిషియస్ ఆశావాది, ఉన్నత స్థితిని కోరేవాడు, లీడర్ ఆఫ్ మెన్ నాయకత్వం వహించడం, రిలిజియన్ మతము దైవము పట్ల భక్తి విశ్వాసము, ఆనర్
గుర్తింపు, మర్యాద, గౌరవము, పరువు, ప్రతిష్ట. లవ్ ఆఫ్ నేచర్, సహజత్వమును ప్రేమించడం. పైన తెలిపిన లక్షణములు ఎవరికి ఉంటాయో వారికి జూపిటర్ మౌంట్ ప్రిడామినెంట్ గా ఉండడం, తద్వారా జూపిటేరియన్ అని పిలవడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు లీడింగ్ లో ఉంటుంటారు. ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఉన్నత పదవులలో ఉంటారు. సామాన్యంగా రాజకీయ నాయకులలో ఉంటారు. ఒక మోస్తరు ఎత్తు కలిగి ఉంటారు. అందరిలో పొడగరి సాటర్నియన్ అయితే పొట్టివాడు మెర్కురియన్. అంటే వ్రేళ్ల పొడవును బట్టే మనం చెప్పొచ్చు దాన్ని బట్టి. మనం 4 వేళ్లలో ఈ మధ్యవేలు అన్నిటికన్నా పొడవుగా ఉంటుంది. అది సాటర్న్ మౌంట్‌కి సంబంధించింది. అందుకని సాటర్నియన్ అంటాం. సాటర్నియన్ అంటాం. పొడవుగా ఉన్నవాళ్ళు. జనరల్‌గా సాటర్నియన్‌లు పొడవుగా ఉంటారు. అందరికన్నా పొట్టిగా ఉండేవాళ్ళు మెర్కురియన్స్. బలంగా, దృఢంగా ఉంటారు. ఈ జూపిటేరియన్. చర్మము మృదువుగా ఉండి పింక్ కలర్‌తో ఆరోగ్యంగా ఉంటుంది. పెద్ద కళ్ళు, సూటిగా ఉన్న పెద్దదైన ముక్కు, పెద్ద నోరు. ఎందుకంటే సామాన్యంగా జూపిటేరియన్స్ ఓవర్ ఈటర్. తిండిపోతులవటాన వాళ్ళకి నోరు పెద్దదిగా ఉండాలి. ఎక్కువ అన్నం తినాలి గదా! ఎక్కువ భోజనం చేయాలి కాబట్టి. వీళ్ళందరిలోకి ఎక్కువగా తిండిపోతే ఎవరంటే జూపిటేరియన్. పై పళ్ళు కొద్దిగా ముందుకు పొడుచుకు వచ్చినట్లు ఉండడం వల్ల పై పెదవి ముందుకు వచ్చినట్లుగా ఉంటుంది. బాడీ మొత్తం ఈ విధంగా చక్కగా ఉంటుంది. హుందాగా రాజఠీవితో నడవటం ఉంటుంది. చిన్న శ్రమకు త్వరగా చెమట పట్టడం ఉంటుంది. వీరు పనులు చేయించడమే గాని పనులు చేయడం తక్కువ. అందువలననే త్వరగా చెమట పట్టడం. తలకు ఎక్కువగా పడుతుంది. దానివల్ల చిన్న వయసులోనే బట్టతల రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా అతని యొక్క బలమైన, దృఢమైన, అందమైన ఆకారమును, చక్కటి మాట తీరును చూచి ఇతరులు ఆకర్షింపబడి అతని వద్ద పనిచేయాలనిపిస్తుంది. కమాండ్ చేయడం కొరకే అతనిని సృష్టికర్త రూపొందించడం జరిగిందా అన్నట్లు ఉంటుంది. అంటే వీళ్ళు కమాండ్ చేస్తుంటే ఆ పని చేయి, ఈ పని చేయి అంటుంటే మనకి పని చేసే వాళ్ళకి అంతగా ఏంటి ఈడు చెప్తున్నాడు వీడు చెప్తే నేను చేయాలా అనిపించదు మనకి. చేయాలని అనిపిస్తుంది మనకి. అది అతనిలో ఉన్న గొప్పతనం. జూపిటేరియన్ లీడర్‌గా ఉంటూ పనులు చెప్తుంటే మనకి వ్యతిరేకించాలని అనిపించదు. చేయాలని అనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో విషయమును గురించి స్వంతముగా నిర్ణయం తీసుకోవడం ఉంటుంది. ఇంకొకరి సలహా తీసుకోవడం సామాన్యంగా ఉండదు. ఇతరులు వీరి సలహా ప్రకారం చేయడం ఉంటుంది. బాధలో ఉన్న వారిని ఓదార్చడం, వారికి కావలసినది చేయడం ఉంటుంది. దయగల ప్రభువు అని బాధ నుండి విముక్తి పొందిన వారు సామాన్యంగా అంటుంటారు. కమాండ్ చేయడానికి కావలసిన బలము, శక్తి, ఆత్మవిశ్వాసము, ఆకర్షణ శక్తి చక్కగా ఉంటాయి. దీంతో పాటు ప్రేమతత్వం కూడా ఉంటుంది. ఇతరులు ఇతనిపై తమను రక్షించగలడన్న నమ్మకంతో ఆకర్షింపబడడం ఉంటుంది. ఇతను చూడంగానే మనకి రక్షణగా నిలబడతాడు ఇతను అన్నట్టుగా ఉంటుంది. పూర్తిగా నమ్మదగిన వారుగా ఉంటారు. ప్రయాణం చేస్తుండగా ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, వెంటనే నాకెందుకులని ఊరికే కూర్చోక పరిస్థితిని తన అధీనంలోనికి తీసుకొని ప్రమాదం నుండి రక్షింపబడడానికి కావలసిన చర్యలు తీసుకోవడం, ఎవరికి ఏమి చేయాలో చెప్పడం, అంతా దగ్గర నిలబడి చేయించడం ఉంటుంది. బయట నుండి చూచే వాళ్లకు అతనిని రైల్వే శాఖ అధికారిగా నియమించారేమో, రైల్వే శాఖకు సంబంధించిన అధికారిగా నియమించారేమోనని అనుకుంటారు. ట్రైన్ లేట్ అవుతుంది బయలుదేరడానికి. వెంటనే 10 మందిని కూడా తీసుకుని స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళడం. ఎందుకు లేట్ అయింది? వెంటనే బయలుదేరడానికి కావాల్సిన చర్యలు తీసుకోండి అని అడగటం.
వెంటనే రైలు బయలుదేరడం ఉంటుంది. అలా ఉంటాయన్నమాట వీడి యొక్క లక్షణాలు. అతన్ని చూసి రైలు ప్రయాణికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాబోలని అనుకుంటారు. ఆ విధంగా ఆ ప్రాంతం తనకు పరిచయం లేకపోవచ్చు. అక్కడ ప్రజలు తనకు తెలియకపోవచ్చు. తాను వారికి పరిచయం లేకపోవచ్చు. అయినా సరే ఆ సిట్యుయేషన్‌ని తన చేతిలోనికి, తన అధీనంలోనికి తీసుకుంటాడు. ఇతరులు కూడా దానికి ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇతనే ఈ పని చేయడానికి సరైన వ్యక్తి అని వాళ్ళకు అనిపించడం వల్ల. "పోవోయ్! పెద్ద చెప్పొచ్చావు. నీ పని నువ్వు జూసుకో" అని ఎట్టి పరిస్థితుల్లోనూ అతనిని అనడం ఉండదు. ఒకవేళ గుంపులో నుండి ఎవరైనా అన్నా, వెంటనే గుంపులో ఉన్నవాళ్ళే ఆ అన్నవాడిని ఖండిస్తారు. "నీవు చేయలేవు, చేసేవాడిని చేయనివ్వవు. నోరు మూసుకో" అని కోప్పడతారు. జన్మతః వారికి గల నాయకత్వ లక్షణము వాడు ఎక్కడ ఉన్నా వాడిని ఎలా నాయకుడుగా నిలబెట్టిందో గమనించాం. ఈ విధంగా ఇతరులపై ఆధిపత్యం వహిస్తూ ఇతరులకు సహాయం చేయడాన్ని కూడా గమనించాం. ధనముపై వ్యామోహం తక్కువ. కాబట్టే దాన ధర్మాలు చేస్తున్నాడు. సహాయం చేస్తున్నాడు. ధనము కన్నా అధికారం, పరిపాలనలకు అధిక ప్రాముఖ్యత కూడా ఉంటుంది. సంపాదించిన ధనమును దాయడం ఉండదు. అంటే అధికారం, అట్లాగే పరిపాలన. అంటే 10 మంది మీద అజమాయిషీ చేయడం. అది ఇష్టం వాడికి. అజమాయిషీ చేయాలనుకుంటాడు. కష్టాలలో ఉన్న వారికి ఉపయోగించటం ఉంటుంది. లోభిత్వం ఉండదు. సంపాదించిన ధనమును దాయడం ఉండదు. కష్టాలలో ఉన్న వారికి ఉపయోగించటం ఉంటుంది. లోభిత్వం ఉండదు. రిలిజియన్ అంటే మతము పట్ల విశ్వాసము స్వభావ సిద్ధంగా ఉంటుంది. ఎందుకని? వీరికి గల నాయకత్వ లక్షణం వల్ల సరైన పద్ధతిలో ప్రజలను ముందుకు నడిపించటానికి వీలుగా ఈవిల్‌కు లొంగకుండా అంటే చెడుకి లొంగకుండా మతము పట్ల విశ్వాసమును బేసిక్ ఇన్‌స్టింక్ట్‌గా సృష్టికర్త వీరిలో అమర్చాడేమో అని అనిపిస్తుంది. శాంతి భద్రతలను కాపాడుతాడు. లా అండ్ ఆర్డర్ అంటే ఇష్టపడతాడు. తన చుట్టూ ఉన్నవారు శాంతిగా ఉండాలని కోరుకుంటాడు. పరువు, మర్యాద, ఇతరులచే గౌరవింపబడడం, గుర్తింపబడడం అంటే ఇష్టం. మోసమును ఏమాత్రము సహించడు. వెరీ యాంబిషియస్. అతనికి గల ఉన్నత స్థితికి వెళ్ళాలనే బలమైన కోరిక వారికి అపజయం అనేది లేకుండా చేస్తుంది. ఈ యాంబిషన్ మిగతా మౌంట్ టైప్స్ వాళ్ళకు లేదు. వివాహ విషయంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయిని చేసుకోవాలని కోరుకుంటాడు. ఇలా ఏ విషయంలోనైనా ఉన్నత స్థితి గురించిన ఆలోచన మాత్రమే ఉంటుంది. ఆరోగ్య విషయంలోకి వస్తే ఓవర్ ఈటర్ అంటే తిండిపోతనం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ పాడవటానికి అవకాశం ఉంది. దానివల్ల కళ్ళు తిరిగి పడిపోవటం, ఫిట్స్‌తో మొదలై అపోప్లెక్సీ అంటే తటారున ఇంద్రియములు శక్తిహీనమవుటతో అంతమవ్వడం ఉంటుంది. వాత రోగము, పొట్టకు సంబంధించిన వ్యాధులు, దీని ద్వారా చెడు రక్తం, తద్వారా లంగ్స్ ఎఫెక్ట్ అయి బలహీనులుగా మారడానికి అవకాశం ఉంది. వాళ్ళకు గల గుడ్ క్వాలిటీస్ మొత్తం ఓవర్ ఈటింగ్‌తో వీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జుపిటేరియన్స్ తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక ఒక్కసారిగా అయ్యేది కాదు. సంవత్సరాలు పడుతుంది. మనకు తెలియకుండా చాప కింద నీరులాగా మొత్తం ఆరోగ్యం అంతా పాడైపోతుంది. ఈ తిండిపోతుతనం వల్ల. మౌంట్ యొక్క ఎపెక్స్ సెంటర్‌లో మౌంట్ యొక్క ఎపెక్స్ సెంటర్‌లో ఉంటాయి. అంటే మీరు బొమ్మ చూడండి. బొమ్మలో చూస్తే ఆ ఎపెక్స్ సెంటర్ ఎలాగుంటుందో కింద ఇచ్చాం. ఎపెక్స్ ఆఫ్ మౌంట్ అని దిగువన ఇచ్చింది. కుడి వైపున. అక్కడ ట్రయాంగిల్ లాగా ఏర్పడుతుంది. అది కరెక్ట్‌గా చూపుడు వేలికి దిగువన ఉంటే, అప్పుడది క్వాలిటీస్ చక్కగా ఉంటాయి. సాటర్న్ మౌంట్ కేసి తిరిగితే
జరిగితే అంటే కరెక్ట్‌గా ఆ వేలు దిగువన కాకుండా ఒక పక్కకి జరిగిపోయిందనుకోండి. ఎడమ పక్కకి జరిగిపోతే, ఎడమ పక్కనేముంది? జూపిటర్ ఫింగర్‌కి అంటే చూపుడు వేలికి ఎడమ పక్కనేముంది? పెద్ద మధ్య వేలుంది. అంటే అది సాటర్న్‌కి సంబంధించిన వేలది. అంటే సాటర్న్ యొక్క ఇప్పుడు ఇటువైపు నుంచి తను ఉండాల్సిన చోట నుంచి పక్కకి జరిగిపోయాడంటే, ఒకడు పక్కకి జరిగిపోయాడంటే అర్థమేంటి? వాడు వాడు ఆకర్షింపబడుతున్నాడనమాట. వాడంటే ఆకర్షణ వల్ల. అంటే వీడి యొక్క బలం కన్నా వాడి బలం ఎక్కువయ్యి తన వైపుకి లాక్కుంటున్నాడు. సాటర్న్ యొక్క బలం ఎక్కువయ్యి తన వైపుకి లాగేసుకుంటున్నాడన్నమాట. ఎందుకంటే వాడు సాటర్న్ బలం ఎక్కువుండి లాక్కుంటున్నా, తన వైపుకి లాక్కోవాలని ప్రయత్నించినా, వీడికి బాగా బలం ఉందనుకోండి వెళ్ళడు. తన తన ప్లేస్‌లోనే, తన ప్రదేశంలోనే తనుంటాడు. కానీ వీడు కొంచెం వీక్‌గా ఉన్నప్పుడు ఏమవుతుంది, తన వైపుకి లాక్కుంటాడు. సాటర్న్ వైపుకి అదెళ్ళిపోతుంది. ఆ ఎపెక్స్ అనేది ఆ సెంటర్. అప్పుడేమో జరుగుతుంది, సాటర్న్ మౌంట్ కేస్ జరిగితే, సాటర్న్ లక్షణంలో వాడి లక్షణాలేంటి? నిదానము, విచారము, జ్ఞానము మొదలగునవి జూపిటర్ లక్షణంలో అయిన ఉన్నత స్థితికి వెళ్ళాలనే కోరిక యొక్క తీవ్రతను తగ్గించి, జాగ్రత్తగా సాటర్న్ గైడ్ చేయటం ఉంటుంది. ఒకవేళ మౌంట్ యొక్క ఎపెక్స్ చేయి చివరకు జరిగితే, అంటే కుడివైపుకి జరిగితే, కుడివైపునేముంది? ఖాళీయే గదా ఇక. అటువైపుకి జరిగిందనుకోండి, విశాలత్వము తగ్గి, సెల్ఫిష్‌నెస్ పెరిగి, తన సొంతమునకు మాత్రమే ఉపయోగించుకోవడం ఉంటుంది. అందరికి ఉపయోగపడేవాడు కాస్త తన వరకే అన్నట్టుగా అయిపోతుంది. ఒకవేళ ఇంకా దిగువగా హెడ్‌లైన్ దగ్గరగా ఉంటే, లక్షణములు మేధావి అవ్వడానికి ఉపయోగపడతాయి. మౌంట్ యొక్క ఎపెక్స్ ఎక్కడ ఉంటే, ఏ లక్షణములుంటాయో పరిశీలించాము. ఇక మిగతా అంశములతో పరిశీలించాలి. చేయి దృఢత్వంతో జతజేసి పరిశీలించినప్పుడు అంటే ఇప్పుడు మనం అరచేయి ఆకారం గురించి చెప్పుకున్నప్పుడు ఆ 16 విషయాలతో దీన్ని జోడించాలన్నమాట ఇప్పుడు. చేయి దృఢత్వంతో జతచేసి పరిశీలించినప్పుడు వీరికి గల నాయకత్వ లక్షణంలో కావలసిన ఎనర్జీ ఉందా లేదా తెలుస్తుంది. ఊరికే నేను నాయకుడినవుతానంటే దానికి తగ్గ ఎనర్జీ ఉందా లేదా? దానికి తగ్గ ఆరోగ్యం ఉందా లేదా? ఫ్లాబీ హ్యాండ్ వారికి నాయకత్వం వహించడం కళల్లో మాత్రమే ఉంటుంది. అంటే చాలా మెత్తగా ఉండే చెయ్యన్నమాట. అరచేయి మెత్తగా ఉంటుంది. నొక్కితే దూదిని నొక్కినట్టుగా, దూది మీద చేయి పెట్టినట్టుగా ఉంటుంది. పరుపుని నొక్కినట్టుగా ఉంటుంది. ఇట్లా ఫ్లాబీ హ్యాండ్ వాళ్ళకి అట్లాగా ఉంటే ఫ్లాబీ హ్యాండ్ అలాగా ఉందనుకోండి. ఫ్లాబీ హ్యాండ్ ఉందనుకోండి. అరచేయి మెత్తగా చేయి యొక్క దృఢత్వం 16 పేజీ. అతి మెత్తగా, బొద్దుగా ఉన్న అరచేయి అన్నమాట. చిన్న పిల్లల్లాగా ఉంటుంది. చిన్న పిల్లలకున్నట్టుగా. బొద్దుగా ఉంటుంది వాళ్ళయి చేతులు. అట్లా ఉంటే పెద్దాయకి గూడా అలాగుందనుకోండి. ఇంకా పని చేయలేరు. బద్ధకం. ఇప్పుడు బ్రయోనియా గురించి చెప్తున్నారు. అట్లాగా బ్రయోనియా లక్షణాలుంటాయన్నమాట. అన్నీ పడుకోవటం, ఊహిస్తా కూర్చోవటం, కలలుగంటూ ఉండడం. ఎపెక్స్ హృదయ రేఖ దగ్గరగా ఉంటే, అంటే వ్రేలికి దిగువగా ఉంటే, తనతో పాటు తను ప్రేమించే వారి కోసం పనిచేయడం ఉంటుంది. ఒకవేళ ఇంకా దిగువగా హెడ్‌లైన్ దగ్గరగా ఉంటే లక్షణములు మేధావి అవ్వడానికి ఉపయోగపడతాయి. మౌంట్ యొక్క ఎపెక్స్ ఎక్కడ ఉంటే ఏ లక్షణాలు ఉంటాయో పరిశీలించాం. ఇక మిగతా అంశములతో పరిశీలించాలి. చేయి దృఢత్వంతో జతచేసి పరిశీలించినప్పుడు వీరికి గల నాయకత్వ లక్షణమునకు కావలసిన ఎనర్జీ ఉందా లేదా తెలుస్తుంది.
ఫ్లాబీ హ్యాండ్ వారికి నాయకత్వం వహించడం కళల్లో మాత్రమే ఉంటుంది. చేయి వెనుక చర్మం పరిశీలించినప్పుడు జూపిటర్ మౌంట్ లక్షణములు మృదువుగానా లేక మోటుగా పనిచేస్తున్నాయా అనేది తెలుస్తుంది. అంటే చేయి వెనుక చర్మం పరిశీలిస్తే అది రఫ్‌గా ఉందనుకోండి, గరుకుగా. అతని మాట తీరు కూడా అట్లా గరుగ్గా ఉంటుంది. కానీ జూపిటర్ మౌంట్ వాడు మామూలుగా అయితే ప్రేమతో చక్కగా నవ్వుతా మాట్లాడాలి. ఎందుకంటే వాడు నాయకుడుగా ఉండాలి. వీడు పని చెప్తే చేయాలందరూ. వీడు విసుక్కుంటే హేళన చేస్తూ మాట్లాడితే ఇంకెందుకు పనులు చేస్తారు? ఇతనంటే దూరం వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఇక్కడేమైంది? గరుకుతనం వచ్చింది. కాబట్టి వీడి లక్షణాలు దేని ద్వారా ప్రసరిస్తున్నాయి? గరుకుతనం అనే దాని ద్వారా. అందులో అతని మాట తీరు అవతల వాళ్ళకి గరుకుదనం అంటే గుచ్చుకుంటుంది గదా మనకి. అలా గుచ్చుకునేటట్టుగా మాట్లాడతాడు. ఈ విషయాలు మోటుగా పనిచేస్తున్నాయా అనేది తెలుస్తుంది. ఫ్లెక్సిబిలిటీ చూచినప్పుడు వ్రేళ్లు వెనకకు వంగే తీరును బట్టి మౌంట్ లక్షణాలు ఎలా వ్యక్తమవుతున్నాయో తెలుస్తుంది. అరచేయి రంగు, గోళ్ళు, లైన్స్ పరిశీలించి హెల్త్ డిఫెక్ట్స్ గురించి తెలుసుకోవచ్చు. వైట్ కలర్ వల్ల 10 మందికి ఉపయోగపడవలసిన వడల స్వార్థపూరితంగా ఉండి, ఇతరులకు ఉపయోగపడడం తగ్గిపోయి, తద్వారా ఇతరులను అట్రాక్ట్ చేయడం తగ్గుతుంది. వీడంటే అందరూ దూరంగా వెళ్ళిపోతారు. అంతకుముందు వీడు పరిచయం ఉన్నా లేకపోయినా దగ్గరకొచ్చేస్తారు. ఈ అరచేయి రంగు తెల్లగా ఉందనుకోండి. అంటే బ్లడ్‌లో హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువగా ఉంది. ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నాయి. దానివల్ల అట్రాక్షన్ పోతుంది. దూరంగా వెళ్ళిపోతారు. పింక్ కలర్ ఉన్నప్పుడు మౌంట్ క్వాలిటీస్ చక్కగా ఉంటాయి నార్మల్‌గా. పింక్ కలర్ ఉన్నప్పుడు మౌంట్ క్వాలిటీస్ చక్కగా ఉంటాయి నార్మల్‌గా. పింక్ కలర్ ఎందుకొచ్చింది? హిమోగ్లోబిన్ కంటెంట్ చక్కగా ఉండవలసినంత ఉంది గాబట్టి, ఆరోగ్యంగా ఉంటాడు గాబట్టి, ఆటోమేటిక్‌గా అట్రాక్షన్. రెడ్ కలర్ ఉంటే క్వాలిటీస్ యొక్క తీవ్రత పెరుగుతుంది. దీనివల్ల ఇతని మీద అభిమానంతో కాక, ఇతనికి గల అధిక శక్తి వల్ల భయంతో ఇతను చెప్పినట్లు చేయడం ఉంటుంది. యెల్లో కలర్ ఉంటే పసుపు రంగు, అరచేయి పసుపు రంగు ఉంటే జుపిటేరియన్స్‌కు సాధారణంగా అరచేయి రంగు యెల్లోగా ఉండదు. కానీ ఈ మౌంట్‌తో పాటు సాటర్న్ లేక మెర్క్యూరీ మౌంట్ కూడా ప్రిడామినెంట్‌గా ఉంటే యెల్లో కలర్ ఉండవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళలో ఒకటే మౌంట్ ప్రిడామినెంట్‌గా ఉండడం కాకుండా 2, 3 బాగుండొచ్చు. అంటే ఆ 2, 3 యొక్క లక్షణాల యొక్క మిశ్రమంగా వాడి ప్రవర్తన ఉంటుంది. క్వాలిటీస్‌లోని బ్యాడ్‌నెస్‌ని తెలియజేస్తుంది. యెల్లో కలర్ అనేటప్పటికల్లా. బ్లూ కలర్ వీక్ యాక్షన్ ఆఫ్ హార్ట్‌ని తెలియజేస్తుంది. అంటే బ్లూ కలర్ ఉన్నప్పుడు గుండె జబ్బులకి అవకాశం ఉంటుంది. నెయిల్స్ విశాలంగా ఉంటాయి. అంటే గోల్డ్ విశాలంగా ఉంటే క్వాలిటీస్ బాగుంటాయి. షార్ట్ నెయిల్స్ ఉన్నట్లయితే అంటే పొట్టి గోల్డ్‌గా ఉంటే లీడింగ్ చేయాలని కోరిక బలవత్తరమవుతుంది. చేయి మొత్తంగా చూసినప్పుడు మెంటల్ వరల్డ్ పొడవుగా ఉంటే కెరీర్ మొత్తం సాహిత్యం, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి ఉంటుంది. రచనలు గొప్ప గొప్ప నాయకుల గురించి వ్రాయడం ఉంటుంది. మెంటల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్ వరల్డ్ పొడవుగా ఉంటే వ్యాపారంలోకి సంబంధించిన పనులు చేయడం ఉంటుంది. ఫిజికల్ వరల్డ్ పొడవుగా ఉంటే ఇంద్రియ సుఖముల పట్ల వాంఛతో క్వాలిటీస్ భౌతిక స్థాయికి పరిమితమవుతాయి. బ్యాడ్ కాంబినేషన్. జూపిటర్ ఫింగర్ నార్మల్ లెంగ్త్ లో ఉంటే క్వాలిటీస్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. జూపిటర్ ఫింగర్ పొడవుగా ఉంటే అధికారం కోసం ఆరాటం పెరుగుతుంది.
షాటిల్ ఫింగర్‌ని దాటి పొడవు ఎక్కువుంటాయి. అంటే మామూలుగా వ్రేళ్ళలో మధ్య వేలు ఎక్కువ పొడవు. దాన్ని గూడా దాటిపోయి ఈ చూపుడు వేలుంటే అప్పుడేమవుతుంది? దాటి ఎక్కువ పొడవుంటే క్రూరత్వం పెరిగి ప్రజలను హింసించడం ఉంటుంది. జూపిటర్ ఫింగర్ పొట్టిగా ఉంటే మౌంట్ స్ట్రాంగ్‌గా ఉన్నా అది వ్యక్తమవ్వడానికి కావాల్సిన వ్రేలు పూర్తి సైజులో లేనందున లక్షణములు తగ్గుతాయి. నాయకత్వం వహించడానికి కావాల్సిన సామర్థ్యం తగ్గిపోతుంది. తద్వారా ఏమవుతుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. ఆత్మ న్యూనత భావం పెరుగుతుంది. తనెందుకు పనికిరాడు అన్నట్టుగా తనకి తను తగ్గించుకుంటా ఉంటాడు. వ్రేలి యొక్క థర్డ్ ఫాలంక్స్ బొద్దుగా ఉంటే నాయకత్వం వహించాలనే లక్షణం భౌతిక స్థాయిలో పనిచేయడం ఉంటుంది. లాంగ్ ఫింగర్స్ ఉంటే విషయమును భాగములుగా చేసి చిన్న విషయములకు ప్రాధాన్యతనిస్తూ నెమ్మదిగా పనులు చేయడం ఉంటుంది. షార్ట్ ఫింగర్స్ అయినట్లయినా విషయమును మొత్తంగా చూస్తూ త్వరతంగా పనులు చేయడం ఉంటుంది. తమ్మును పరిశీలించినప్పుడు విల్, రీజన్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయా? లేక ఏది రూల్ చేస్తున్నది తెలుస్తుంది. ఈ విధంగా జత చేస్తూ పరిశీలించినప్పుడు అతని యొక్క విషయం అతి ఖచ్చితంగా తెలియగలదు. సామాన్యంగా జుపిటేరియన్స్ మంచివారుగా, సహృదయులుగా ఉంటుంటారు. కానీ వీరిలో బ్యాడ్ టైప్స్ గూడా ఉండవచ్చు. చెడ్డవాళ్ళు గూడా. మనిషి యొక్క రూపురేఖలు మారిపోతాయి. జీవశక్తి, అందం, బలం, దృఢత్వం బాగా తగ్గిపోతాయి. ఓవర్ ఈటింగ్, త్రాగుడు అలవాట్లు కొంతవరకు లక్షణములను దెబ్బతీయవచ్చు. అరచేతి రంగు, లైన్స్ రంగు, రేఖల యొక్క రంగు, గోళ్ళు ఎరుపు రంగులో ఉంటే ప్రమాదం ఎక్కువ. ఈ విధంగా ప్రతి మౌంట్‌కు సంబంధించి సహజమైన లక్షణములు కొన్ని ఉంటాయి. అందువల్ల ఉన్న 7 మౌంట్స్‌లో ఏ మౌంట్ ప్రముఖంగా ఉందో చూసి, ఆ లక్షణములు ఎలా పనిచేస్తుంటాయో తెలుసుకోవడానికి, ప్రథమ అధ్యాయంలో తెలిపిన చేయి ఆకారమునకు సంబంధించిన అంశములతో జతచేసి పరిశీలించినట్లయినా, అతనిని గురించిన సమాచారము 2 వంతులు తెలియగలదు. మూడవ భాగమైన లైన్స్‌కు సంబంధించిన సమాచారము కూడా కలిపినచో, అతనికి సంబంధించిన భూత, భవిష్యత్ వర్తమానములు తెలియగలవు. సామాన్యంగా దీన్ని నేర్చుకుని, మనకు మనం చూసుకుందాం. ఇంకొకళ్ళని అడగకుండా అన్నది కొంచెం తక్కువ మందికుంటుంది. ఎక్కువ మందేంటంటే, వాళ్ళెవరో చూస్తే చూపించుకుందాం, వాళ్ళు చెప్తే విందాం అన్నట్టుగా కొంత ఉంటుంది. దానివల్లేంటి ఏమవుతుంది? మనంలో మార్పు తెచ్చుకోవడానికి పెద్ద అవకాశం ఉండదు. అవతల మే అవతల వాళ్ళ మీద మనం ఆధారపడ్డామంటే, అందుకే ఇక్కడ స్వయం బోధిని అని పుస్తకానికి పేరు పెట్టడం జరిగింది. సెల్ఫ్ టాట్ సిరీస్ అని. సెల్ఫ్ టాట్ తనకు తను ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా స్వయంగా నేర్చుకోవటం. తద్వారా ఏమవుతుంది? మనము మార్పులు, చేర్పులకి మనకు ఉత్సాహం వస్తుంది. ఓహ్! ఇట్లాగా ఉంటే ఇలాగ ఉంటుంది కదా! దీన్ని ఇలాగ మార్చుకుందాము. ఎందుకు మనం అనవసరంగా బాధలు పడటం అని మనకి అనిపిస్తుంది. అదే మనం అవతల వాడి దగ్గర మనం నేర్చుకోవడానికి అంత శ్రద్ధ చూపించట్లేదు. ఏం నేర్చుకుంటాంలే అయన్నీ మనకెక్కడొస్తాయి. ముందు అదొకటి. అమ్మో! మనకెక్కడొస్తాయవి? వాళ్ళంటే ఏదో నేర్చుకున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు. మనకది రాదులే అని ముందే మనం డిసైడ్ అయిపోయి, మనల్ని మనం తగ్గించుకొని, ఇతరుల మీద ఆధారపడటం జరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడేటప్పటికల్లా, వాడు ఈ విషయాలు చెప్పినప్పటికీ, మనలో మార్పు తెచ్చుకుంటానికి అంతగా ఉత్సాహం రాదు. అదే మనం స్వయంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం మారటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళందరూ మీకు మీరుగా ఇప్పుడు ఎట్లాగైతే హోమియోపతి మీకు మీరుగా వైద్యం చేసేటట్టుగా మీరు
ఎలా తయారవ్వాలో, అట్లాగే ఫార్మిస్ట్గా ఎలా తయారు కావాలి మీరు. ఓకే. నెక్స్ట్ రెండోది శనిగ్రహ శిఖర స్థానం, మధ్య వేలికి సంబంధించింది. అది రేపు చెప్పుకున్నాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాస్తు